గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ మనకైతే వినాయక చవితి మీద అయితే మంచి బ్యానర్ అయితే చేశాను. సో వీలుంటే మీరు కూడా ట్రై చేసుకొని చాలా బాగుంటుంది. నేను మీకు కావాల్సిన అన్ని బ్యాక్గ్రౌండ్ లింక్ అండ్ పేజెస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో చాలా 2 days నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే లింక్ వర్క్ అవ్వట్లే అని చెప్పారు. సో ఇప్పుడైతే 100% లింక్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి, లింక్స్ అనేది ఇప్పుడైతే చాలా బాగా అయితే వర్క్ అవుతున్నాయి. సో చూడండి, నేను చూపిస్తాను. సో చూడండి, లింక్ అనేది అయితే ఇప్పుడైతే వర్క్ అవుతున్నాయి బాగా. చూడండి, నేను కావాలంటే చూపిస్తాను. సో వర్క్ అయితే అవుతున్నాయి కాబట్టి సో మీరు అందరూ అయితే డెఫినెట్లీ అయితే ట్రై చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా నేను ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. మీకు కావాల్సిన పిక్సార్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసినాను. సో చూసుకోండి, అక్కడ నుంచి వీడియోని వచ్చేసి ఎండ్ వరకు చూసుకోండి. ముందుగా అయితే పిక్సార్ట్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. మీ దాంట్లో పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే ఈ టైప్లో బ్యాక్గ్రౌండ్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చినాక ఇప్పుడు ఏం చేస్తుంటే కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి టూల్స్ ఆప్షన్, ఇక్కడ చూడండి యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకో. సో ఇప్పుడు చూడండి, నేనైతే గణేష్ ఇమేజ్ అయితే ఇచ్చాను మీకు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుగా అయితే కొంచెం పెద్దగా అయితే పెట్టుకోండి సైజ్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి రిమూవ్ బీజీ ఉంటుంది. సో రిమూవ్ బీజీ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. ఇది జస్ట్ ఓన్లీ పిక్సార్ట్ ప్రో వర్షన్లో అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా అయితే మనకి ఎక్కడ కావాలో అక్కడైతే సెట్ చేసుకోండి. ముందైతే ఎరేజ్ ఆప్షన్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఎరేజ్ ఇది చూడండి, సైజ్ 100 పెట్టుకోండి, హార్డ్నెస్ 1 పెట్టుకోండి. ఇది వచ్చేసి 69 అయితే పెట్టుకోండి. ఈ సైజెస్ అయితే ఈ సైజ్ సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకోండి. ఈ సైజెస్ అనేది ఈ సైజ్ చూడండి, ఈ సెట్టింగ్ అనేది అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా రఫ్ చేసుకుందాం. సో లైట్ అయితే ఇలా అయితే రఫ్ చేసుకోండి మీరు. ఇప్పుడు రఫ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుగా స్టిక్కర్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సర్చ్లో సన్లైట్ అని సెర్చ్ చేయండి. సన్లైట్ అని సెర్చ్ చేయగానే కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే చూడండి, ఇక్కడైతే సన్లైట్ ఉంది. సన్లైట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం సన్లైట్ని అయితే పెద్దగా చేసుకోండి. ఇప్పుడు ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ చూడండి మూవ్ డౌన్ చేసుకోండి. మూవ్ డౌన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి గణేష్కి అయితే లాక్ ఇచ్చేసేయండి. సో ఇది కూడా లాక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తుంటే బ్లైండ్ మీద సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్ వచ్చేస్తుంది. సో మనకైతే చూడండి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది. ఈ టైప్లో వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ముందుగా అయితే ఫోటో అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. సో చూడండి, మనకైతే ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి రిమూవ్ బీజీ ఉంటుంది కదా, ఈ రిమూవ్ బీజీ మీద సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. ఇది ఓన్లీ జస్ట్ పిక్సార్ట్లోనే వర్క్ అవుతుంది. ఏం చేస్తారంటే ఇప్పుడు ఎరేజ్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఈ సెట్టింగ్ అయితే ఇప్పుడైతే ట్రై చేసుకోండి. సెట్టింగ్ చూడండి, ఇలా మీకు ఎంత కావాలంటే అంత అయితే రఫ్ చేసుకోండి. ఇప్పుడైతే సో మనకి ఇప్పుడు ఎంత కావాలనేది అంత అయితే రఫ్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ఇక్కడ చూడండి అడ్జస్ట్ ఉంటుంది, అడ్జస్ట్ మీద వచ్చేసేయండి. నేను చేస్తున్న సెట్టింగ్స్ అయితే చూసుకోండి, మీకు లుక్ కొంచెం బాగుంటుంది. ఇప్పుడు సాచురేషన్ దగ్గర వచ్చేసినాక 20 అట్లా అయితే మెయింటైన్ చేసుకోండి. మనకైతే ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే టెంపరేచర్ అండ్ ఇక్కడ చూడండి సాచురేషన్ ఉంది కదా, అదే సాచురేషన్, క్లారిటీ అండ్ కాంట్రాస్ట్ అండ్ బ్రైట్నెస్. ఈ సెట్టింగ్ అనేది మనకైతే మెయిన్ ఇంపార్టెంట్ ఎడిటింగ్కి ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు కూడా ఫాంట్స్ కావాలి కదా. సో ఫాంట్స్కి మీరు ఎటువంటి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. బ్యాక్ వచ్చేసండి, ఫోటోని అయితే సేవ్ చేసుకోండి, మీకు కూడా వర్క్ అవుతుంది ఎప్పుడైనా సరే. సో ఇప్పుడైతే గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి ఈ వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడైతే కావాల్సిన ఫాంట్ అనేది ఉంటుంది. సో చూడండి, ఇక్కడ చాలా మంచి ట్రెండింగ్లో ఉన్న ఫాంట్స్ అనేది ఉంటుంది. చాలామంది అయితే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. ఇక్కడ మీకు మంచి ఫాంట్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి ఓల్డ్ స్కూల్ ఉంది కదా, ఓల్డ్ స్కూల్ అయితే ఈ ఫాంట్ ఒకటి చూడండి. ఇందులో మీకు కావాల్సిన టైప్లో అయితే ఫాంట్స్ ఉంటుంది. ఈజీగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను వీడియో అనేది యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఉంది, ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ వచ్చేసినాక అయితే పిక్సార్ట్ అయితే చేసుకోండి. సో ఈ ఫాంట్ సో ఇంగ్లీష్ ఇచ్చిద్దాం. మీరు తెలుగులో వాడాలంటే కూడా తెలుగులో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్లోనే సెట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే హ్యాపీ అని పెట్టేయండి. హ్యాపీ అని పెట్టేసినాక సైజ్ అయితే కొంచెం చిన్న అయితే ఇలా అయితే వేసుకోండి. చేసుకున్నాక సీ ఆల్ దగ్గర వచ్చేసినాక రీసెంట్గా అయితే ఏ ఫాంట్ అయితే వాడాలనుకుంటున్నారు. సో నేనైతే ఫాంట్ అయితే ఇక్కడ చూపిస్తాను. సెర్చ్ చేసి చూడండి, సఫీర్ అని సెర్చ్ చేసి ఫాంట్ అయితే వస్తుంది.
ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఎప్పుడైతే ఇలా ఉంటుంది కొంచెం అయితే మీరైతే ఇలా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక చూడండి ఇప్పుడు కలర్ దాంట్లో వచ్చేసండి గ్రేడియంట్ దగ్గర వచ్చేసినాక మీకు ఏ టైప్లో కావాలో ఆ టైప్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ముందుగా అయితే ఎప్పుడైతే స్ట్రోక్స్ దగ్గర అయితే వెళ్ళిపోకండి. ముందుగా అయితే షాడో దగ్గర వచ్చేసండి. చూడండి పొజిషన్ కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోండి. నేను మీకు కావాల్సిన అన్ని మెటీరియల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ చూడండి రెండు ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక స్ట్రోక్స్ దగ్గర అయితే వచ్చేసండి. మీకు లుక్ అనేది బాగుంటుంది. అప్పుడైతే ఇలా అయితే సెట్ చేసుకోండి. ముందైతే ఫాంట్ ఇలా సెట్ చేసుకున్నాక మళ్ళీ టెక్స్ట్ అయితే ఇచ్చేసండి. గణేష్ అని ఇలా సెర్చ్ చేయగానే మళ్ళీ సి ఆల్ ఇదే ఫాంట్ అయితే సెట్ చేసుకోండి. ఈ ఫాంట్ అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇలా అయితే సైజ్ అయితే కొంచెం చిన్న అయితే చేసుకోండి. ఇప్పుడు గణేష్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫాంట్ అయితే మీకు కొంచెం అయితే పెద్దగా అయితే చేసుకోండి. నీట్గా అనేది సెట్ చేసుకోండి. మీరు సెట్ చేసుకున్నాక మీకు కొంచెం బాగుంటుంది. కలర్ దగ్గర వచ్చేసినాక మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లైక్ అయితే నేనైతే ఇది చూడండి లైట్ బ్లూ అనేది తీసుకుంటున్నాను. సో లైట్ బ్లూ ఇలా సెట్ చేసుకున్నాక షాడో దగ్గర వచ్చేసేయండి. సేమ్ ఈ రెండు ఒపాసిటీ 100 పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక వర్టికల్ ఉంటుంది. వర్టికల్ కూడా ఇలా 0 అయితే పెట్టుకోండి. 0 పెట్టుకున్నాక చూడండి ఇది కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోండి. సేమ్ ప్రాసెస్ చేసుకున్నాక స్ట్రోక్స్ దగ్గర అయితే ఇప్పుడు వచ్చేసేయండి. మీకు ఎంతవరకు కావాలో లుక్ కోసం అయితే మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. సో చూడండి నేను చూపిస్తాను. మీరైతే సెట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను, ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను. చూడండి ఇలా మీరైతే జూమ్ చేసుకొని ముందు అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. ముందు సెట్టింగ్ ఇక్కడైతే ఇలా అడ్జస్ట్ మనకు ఎంత దూరం అనిపిస్తే అంత మంచిగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసండి. ఏం చేస్తారు లేయర్స్ దగ్గర ట్యాప్ చేసుకొని మీకు ఇందాక ఈ ఫాంట్ అయితే డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్నాక ఈ ఫాంట్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి. డబల్ ట్యాప్ ఇచ్చినాక సో ఇక్కడైతే చతుర్థి అని చేసేయండి. చతుర్థిని సెట్ చేయగానే మనకైతే ఈ టైప్లో వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ దాంట్లో వచ్చేసండి. ఇక్కడ చూడండి ఇక్కడైతే కలర్ దాంట్లో వచ్చేసినాక ఈ ఆరెంజ్ అయితే తీసుకోండి. ఇలా అయితే సెట్ చేసుకోండి. మీరైతే నేనైతే ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను కాబట్టి మీరైతే ఇలా సెట్ చేసుకోండి. మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు అయితే సెట్ చేసుకోవచ్చు. ఏం చేస్తా అంటే లేయర్స్ దగ్గర ట్యాప్ చేసుకొని నేనైతే ఈ రెండు పేజెస్కి అయితే నేను ఇట్లా లాక్ అనేది సెట్ చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఉంటుంది. ఇలా ఉన్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా సైజ్ అనేది కొంచెం చిన్న అయితే సెట్ చేసుకోండి. మీరు ఇలా సెట్ చేసుకుంటే ఇలా ప్లస్ మీద క్లిక్ చేసుకున్నాక సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ లెన్స్ ఫ్లేక్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఆప్షన్ ఈ లెన్స్ ఫ్లేక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం ఇలా కిందికి అయితే వచ్చేసినాక ఇలా అయితే ఇలా కొంచెం పైకి అయితే ఇలా బయటికి అయితే ఇలా లాగితే మీకైతే ఇక్కడ చూడండి ఇలా లాగితే మీకైతే ఇక్కడ రేస్ అనేది వస్తుంది. ఈ రేస్ వచ్చేసినాక లైట్ అండ్ లేకపోతే యాడ్ దగ్గర తీసుకోండి. లుక్ అనేది బాగుంటుంది. మనకు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి హెచ్యూఈ ఉంటుంది కదా, హెచ్యూఈ మీకు ఏ టైప్లో కావాలన్నా ఆ టైప్లో అయితే అన్నీ చూడండి అడ్జస్ట్. ఇక్కడ చూడండి ఈ సైజ్ రేషియో ఈ టైప్ది సెట్టింగ్ అయితే సెట్ చేసుకోండి. మీరు సెట్ చేసుకున్నాక ప్లస్ మీద క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ అయితే ఫోటో ఉంటుంది. ఈ ఫోటోకి అయితే ఇలా మీకు ఎంత సైజ్ అనేది కావాలో ఏ సైజులో కావాలో ఆ సైజులో అనేది సెట్ చేసుకోండి. చూడండి ఇలా ఈ టైప్లో అయితే సెట్ చేసుకోండి. మీరు ప్లస్ మీద క్లిక్ చేసుకొని పైన కనిపిస్తుంది ఇక్కడ టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం అయితే సైడ్కి ఇలా స్క్రోల్ చేసుకుంటే బార్డర్ ఉంటుంది. బార్డర్ చూడండి అవుటర్ 0 పెట్టుకోండి. ఇన్నర్ వచ్చేసి 1 పెట్టుకోండి. ఇలా 1 ఇక్కడ చూడండి మనకైతే అడ్జస్ట్మెంట్ అయితే కంప్లీట్ అయితే రాలేదు కాబట్టి 1 అయితే పెట్టుకోండి. 1 పెట్టుకున్నాక మీకు కొంచెం బాగుంటుంది లుక్. చూడండి మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. సో 1 వచ్చింది కాబట్టి టిక్ మార్క్ దగ్గర టిక్ పెట్టుకోండి. టిక్ మార్క్ దగ్గర టిక్ పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు చూడండి ఇక్కడ చూడండి టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి ఏఐ ఎన్హాన్స్ ఉంటుంది. ఈ క్వాలిటీ యాప్ అనేది యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర ఏమైనా క్వాలిటీ యాప్ ఉంటే క్వాలిటీ అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇంటెన్సిటీ 100 పెట్టుకోండి. ఇప్పుడు చూడండి క్వాలిటీ అనేది వచ్చేస్తాం మనకైతే. ఇక్కడ చూడండి పైన కనిపిస్తుంది టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసినాక ఈ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. పైన డౌన్లోడ్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.